బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది. చప్పగా సాగుతున్న బిగ్ బాస్ షోకి గ్రేస్ తీసుకురావడానికి సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళలో అలేఖ్యా చిట్టి పికిల్స్, రమ్య మోక్ష కూడా ఒకరు. ఈమె వచ్చిన తర్వాత బిగ్ బాస్కు మంచి గ్లామర్ వస్తుందని, అంతా పీక్లో ఉంటుందని అనుకున్నారు. ఈమె ఒక రీల్ చేస్తే చాలు, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో లక్షల వ్యూస్ కొన్ని గంటల్లోనే వస్తాయి. అంతదాకా ఎందుకు, ఈమె ప్రారంభించిన లేఖ్యా చిట్టి పికిల్స్ ఓవర్ నైట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీని చూసుకొని నేను అందరిలా కాదు, నేను ఒక సెలబ్రిటీని అన్న అహంకారమో ఏమో తెలియదు కానీ స్టేటస్ పెరిగే కొద్దీ గర్వం పెరిగింది. మహాత్మా గాంధీ అంతటి వాడే కస్టమర్లను వ్యాపారస్తుల పాలిట దేవుళ్ళుగా వర్ణించారు. కానీ వ్యాపారం రాత్రికి రాత్రే పెరగడంతో, విపరీతంగా డబ్బు వచ్చి పడటం వల్ల వచ్చిన అహంకారం మీ పచ్చళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న కస్టమర్ను బండబూతులు తిట్టింది. ఆమె తిట్టిన ఆడియో వైరల్ అయి ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న వ్యాపారం అధపాతాళానికి పడిపోయింది. అయినా సోషల్ మీడియాలో ఆమె చేసే రీల్స్కు క్రేజ్ తగ్గలేదు. ఇంకేముంది, చప్పగా సాగుతున్న బిగ్ బాస్ 9కు ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకొచ్చారు. ఆమె స్థాయిలో గేమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే సోషల్ మీడియాలో చేసినంత హడావిడి లేదు. ఏ ఓటింగ్ చూసుకున్నా కూడా రమ్య మోక్షకు చాలా తక్కువ స్థానంలోనే ఓట్లు ఉన్నాయి. అన్ని లక్షల మంది ఫాలోవర్లు, అంత పాపులారిటీ ఉన్నప్పుడు కనీసం ఓటింగ్లో 15% అన్నా రావాలి. ఆమెకున్న పాపులారిటీకి మిగతా వాళ్ళతో పోలిస్తే ఓటింగ్ ఎక్కువగా రావాలి. ఏమైపోయారు ఈమె ఫాలోవర్స్ అంతా, ఏమైపోయారు సబ్స్క్రైబర్స్ అంతా? వారు రమ్య చేసే రీల్స్లో, షార్ట్స్లో వారికి కావాల్సిందేంటో చూస్తున్నారు తప్ప ఆమె పట్ల పాజిటివ్ టాక్ లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సోషల్ మీడియా స్టార్స్ రావడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందనుకున్నారు. కానీ వారి అంచనా తప్పింది. సోషల్ మీడియాలో క్రేజ్ వేరు, బిగ్ బాస్లో వచ్చిన క్రేజ్ వేరు. దానికి దీనికి సంబంధం ఉండదు. సోషల్ మీడియాలో గ్లామర్ షోకే ప్రాధాన్యత ఉంటుంది, కానీ బిగ్ బాస్లో పర్ఫార్మెన్స్కు, గేమ్కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను బిగ్ బాస్ నిర్వాహకులు రమ్య మోక్ష విషయంలో గ్రహించలేకపోయారు. నా ఫాలోవర్స్ అంతా ఎగబడి ఓట్లేస్తారు అన్న ఆశలు తలకిందులయ్యాయి. ఎందుకో కనిపించడం లేదు. బహుశా ఆమె ఆరోగ్యం బాగోలేదేమో. ఆమె గనుక రానట్లయితే ఆదివారం ఏదో ఒక నామినేషన్ ఉంటుంది. జనాల అంచనాల ప్రకారం ఆ ఎలిమినేషన్లో రమ్య కానీ, సాయి కానీ ఉండవచ్చు. బిగ్ బాస్లో గెలవాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదు, రంకులు వేయటం ఒక్కటే సరిపోదు, గొడవ పడడం ఒక్కటే సరిపోదు. అందరితో కలవాలి, చక్కగా గేమ్ ఆడాలి, బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలను గెలవాలి, మంచి ఓటింగ్ పొందాలి. చూద్దాం రమ్య ఉంటుందో, అవుట్ అవుతుందో. లెట్స్ వెయిట్ ఫర్ ది సండే.